తెలంగాణలో కుక్కకాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుక్కకాటుకు గురై కొందరు గాయపడితే మరికొందరు రేబీస్ వ్యాధి బారిన పడి చనిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వృద్ధులు, చిన్నారులపై ఎక్కువగా కుక్కలు దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల బెడదతో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, మహిళలు, చిన్నారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. కుక్కల గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కుక్కకాటుతో ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయడంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల మణితేజ రేబీస్ వ్యాధితో చనిపోయాడు. 2024 డిసెంబర్లో తల్లిదండ్రులు శ్రీనివాస్, మాధవితో పాటు అక్కతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు మణితేజ. ఇంటి బయట తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించారు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 3 నెలలు గడిచినా బాలుడి ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటికే ఉన్న ఆస్తులు అమ్మి అప్పు చేసి ఆసుపత్రిలో 30 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా పెయిన్ఫుల్ అన్నట్టుగా 6 నెలలు హాస్పిటల్లో, 6 నెలలేమో ఇక 8 మంత్స్ ఇంట్లోనే సెటప్. పర్ డే 8 టైమ్స్ ఫీడ్, 200 ml లిక్విడ్ ఇవ్వాలి. ఇంట్లోనే 3 గంటలకు ఒకసారి ఫీడ్ రెడీ చేసి ఫీడ్ ఇచ్చేది ఇంట్లోనే. మింగట్లేదు కదా, మింగడు కాబట్టి కొంచెం జామ్ అవుతుంది ఈ ట్యూబ్లో. అది బ్లాక్ అంతా క్లియర్ చేయాలి సక్షన్ మిషన్ తోటి. క్లియర్ చేసేటప్పుడు వాడు ఎంత పెయిన్ ఫీల్ అయినా బాధ మాకు తెలుసు. ఇక ఖర్చులు ఎక్కువ అవుతుండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటినే ఆసుపత్రిలా మార్చేశారు. ఇంట్లోనే బెడ్, ఏసీ, ఆక్సిజన్, డయాలసిస్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకువచ్చి చికిత్స అందించారు. ప్రతిరోజు బ్లడ్ టెస్ట్లతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు చేయించి హెల్త్ కండిషన్ చూసుకునేవారు. ఇలా 15 నెలలు గడిచేసరికి 50 లక్షలకు చేరుకుంది ఖర్చు. కన్న కొడుకును రక్షించుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రోజుకి బాబు ఆరోగ్యం క్షీణించడంతో నిన్న ఉదయం చనిపోయాడు. 15 నెలలుగా కొడుకును కంటి రెప్పలా కాపాడుకున్నా దూరమయ్యాడు. 10 కోట్ల మందిలో 20 కోట్ల మంది జనాల్లో ఒకరికి ఇద్దరికి వచ్చే ఇబ్బంది. కొద్దిగా గవర్నమెంట్ స్పెషల్గా ట్రీట్ చేయాలి. కానీ కొంచెం గవర్నమెంట్ మేమున్నామనే ధైర్యం చెప్పాలి. కానీ అలాంటి ధైర్యం అయితే మాకు ఏం రాలే. చెప్పాలి కదా, ఇప్పుడు ఇంత పెద్ద సిచ్యువేషను, అసలు వాళ్ళ పెయిన్ ఏంది, అసలు రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఇంట్లో ఐసీయూ సెటప్ చేస్తారు, అసలు ఎట్లా వాళ్ళు పాపం చేస్తున్నారు. రిప్రజెంటేటివ్గా ఒకరు వచ్చి సపోర్ట్ చేశారు, మేమున్నాం మీకు అనే ధైర్యం ఇప్పటివరకు చెప్పలే. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బాలుడి ప్రాణం దక్కకపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేము వారం 10 రోజులకు 5 రోజులకు ఇట్లా పోకుండా చూసుకుంటూ వచ్చినాం. ఆడసుకున్నాం, కోలుకుంటాడని మేము భరోసా కొద్దీ తిరిగినాం. దవాఖానలలో అటు ఇటు అన్నీ ఎన్నో చేసినాం. అయినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. 3-4 నెలల తర్వాత కొంచెం పరకైంది కానీ మాట లేదు, ముచ్చట లేదు. కుక్క కాటుతో తమ కుటుంబం ఆర్థికంగా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని బాలుడి బాబాయ్ చెప్తున్నారు. కుక్క కాటుతో చనిపోతే ప్రభుత్వం కూడా స్పందించడం లేదని వాపోయారు. కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకు కూడా జరుగుతున్నాయి. చిన్నపిల్లలకు ఇమ్యూనిటీ ఎట్లా తట్టుకోలేరు కదా. వ్యాక్సిన్ అసలు ఏం వ్యాక్సిన్ పనిచేసిందో కూడా తెలియదు. మేము 4th వ్యాక్సిన్ వేయకముందు 3rd వ్యాక్సిన్కే ఫీవర్ వచ్చింది. ఫీవర్లో వ్యాక్సిన్ వేయొద్దన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్లు అసలు కరెక్ట్ ఉన్నాయా? ఇప్పుడు రేబీస్కు మందు లేనప్పుడు వ్యాక్సినే కదా, మరి ఆ వ్యాక్సిన్ ఎందుకు పనిచేయలేదు? మేము క్వశ్చన్ చేస్తున్నాం. అది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో 14.88 లక్షల మంది కుక్క కాటుకు గురి అవగా 36 లక్షలకు పైగా రేబీస్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. భారతదేశంలో రేబీస్ వ్యాధి వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 36% మరణాలు ఇండియాలోనే ఉంటున్నాయని చెప్పింది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే దేశంలో నివేదించబడిన రేబీస్ కేసులు, మరణాలలో దాదాపు 30 నుంచి 60% 15 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలే ఎక్కువగా ఉంటున్నారని తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2022లో 21 మరణాలు సంభవిస్తే 2025 నాటికి 62కు చేరాయి. రేబీస్ మరణాలు 2.5 రెట్లు పెరిగాయని నివేదిక చెబుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు జనం.